ఆనంద్ మన మధ్యలో ఉన్నాడు. చిన్న సాక్ష్యం చెప్తారు. దేవుని నామ మహిమార్థమై. తదుపరి పృథ్వీ వచ్చే నువ్వు కూడా. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సమయించినటువంటి తండ్రి గారికి నా వందనాలు తెలియజేస్తాను. నేను ఇక్కడికి 12 సంవత్సరాల క్రితం ఇక్కడికి మా నాన్నగారు నన్ను ఇక్కడ చేర్చారు. అప్పటికే మా తల్లిగారు చనిపోయి ఉన్నారు. నేను దేవునిలో ఎదగాలని, అలాగే మంచిగా చదువుకోవాలని, ఇంటికాడ లోక సహవాసం చేయకూడదని, పిల్లలతో చెడిపోకుండా ఉండాలని మా తండ్రి గారు మంచి ఆలోచన చేసి నన్ను ఇక్కడ చేర్చారు. అలాగనే చేర్చిన 5 సంవత్సరాలకి మా తండ్రి గారు కూడా చనిపోతూ, మా బిడ్డ మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు మంచిగా ఈ బిడ్డను చూసుకోండి అని అమ్మగారికి చెప్పి వెళ్ళిపోయారు. అలాగే నేను దేవునిలో ఎదుగుతూ వస్తూ ఉన్నాను. నా 10th వరకు నేను కంప్లీట్ చేశాను. 10thలో మంచి మార్కులతో దేవుడు నన్ను పాస్ చేయించారు. అలాగే మళ్ళీ ఇంటర్ కూడా కంప్లీట్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఇప్పుడు అలాగే మంచి ర్యాంక్ రావడానికి సహాయం చేశారు. మంచి కాలేజీలో, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో గంగూరులో నేను చదువుతూ ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇదంతా దేవుని కృప ద్వారా, దేవుని కృపను బట్టి మాత్రమే చేయగలుగుతున్నాం. ఇప్పుడు వరకు నా కోసం మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు అందరికీ వందనాలు, సంఘానికి. అలాగనే నేను దేవునిలో ఇంకా ఎదగాలని, దేవునిలో మంచిగా వాడబడాలని మీరు నా కోసం ప్రార్థించమని నేను కోరుచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. థ్యాంక్ యూ ఆనంద్. 12 ఏళ్ళు తన రెక్కల కింద భద్రపరిచారు. ఆనంద్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో ఎంపీసీలో మన కాలేజీలో 2nd ర్యాంక్ వచ్చాడు. సలోమి అక్కడ ఉంది. సలోమి సిఈసిలో 1st ర్యాంక్ వచ్చింది. అది అక్కడ ఉంది. ఇంకో పాప జెరూషా కూడా 1st ర్యాంక్ వచ్చింది తన క్లాసులో. ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్. మరి ఈ బిడ్డలందరినీ దేవుడు తన రెక్కల కింద భద్రపరచాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఫిలిప్ దగ్గర ఉండి ఆనంద్ వెడుతున్నాడు. ఆనంద్ నాకు చాలా సహాయకారిగా ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అంటాడే, దేవుడు అలా నాకు సహకరించేవాడు ఆనంద్. నాకేం కావాలో అది ఎక్కడ ఉంటుందో ఆనంద్కు తెలుసు. నేను చెప్పకముందే తెచ్చి ఇచ్చేవాడు. అదేంటంటే అది ఒక కృప. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆనంద్ మొవ జూనియర్ కాలేజీలో చదువుకోవడం వల్ల ఈ సంవత్సరం అల్లరి చేసే పిల్లలకు కూడా వాళ్ళు సీట్ ఇచ్చారు. మీ పిల్లలు బాగా చదువుతారండి, విధేయులుగా ఉంటారండి అని. వాడిని బట్టి కృప మిగిలిన వాళ్ళకి కూడా దొరికింది. అందుని బట్టి నేను ప్రభువుని మరి ఆనంద్ విషయానికి వస్తే, ఆనంద విషయం కాదు, ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలకు, మీలో చాలామంది సార్లు మరి ఆర్థిక సహాయం చేశారు, బట్టలు ఇచ్చారు. ఆనందకైతే చాలామంది ఇచ్చారు. బికాజ్ ఆనంద స్టోరీ మీలో చాలామంది తెలుసు కాబట్టి. పిల్లలందరి నిమిత్తమై నేను ప్రభువుని స్తుతిస్తూ, మరి ఇంతమంది పిల్లలకు మీరు సహాయం చేయగలుగుతున్నారంటే మన సంఘాన్ని నేను అభినందిస్తున్నాను. అనేక మార్లు నాకు ఇవ్వబడిన కృప ఏంటంటే, మనకు అమ్మనికి కానీ నాకు కానీ అందరికీ మాకేమి ఇవ్వలేదనేవాళ్ళు దాదాపుగా లేరు మన సంఘంలో. ఇన్ని ఇస్తున్నారు, అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు, మాకేమి ఇవ్వలేదనేటటువంటి మనసు కానీ
అలా ఎక్కడ అసలు మన బిడ్డలకు లేదు. ఎవరన్నా ఒకటి అరా ఎక్కడన్నా మనసులో ఉన్నట్టున్నా వాళ్ళకేమి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం కాబట్టి అది కూడా లేదు. అది ఒక ఫ్రీడమ్ అన్నమాట. నాకు పలానా వాళ్ళకి ఇవ్వకపోతే ఇది చేయకపోతే ఏమని అనుకుంటారేమో అనే సెక్షన్ మన దగ్గర లేదు. అలాగా మన బిడ్డలను దేవుడు సిద్ధపరిచినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇచ్చే కృపలోనే ఉంచాడు, కానీ ఇక ఆ విషయంలో వాళ్ళు ఏమి భయపడి బాధపడే విధానాల్లో లేరు. రెండవదిగా మరి పృథ్వీ ఇక్కడ ఉన్నాడు. పృథ్వీని ఇంగ్లీష్ మీడియంకి పంపించాం ఈ సంవత్సరం. ఇట్స్ థియాలజికల్ స్టడీస్ కమ్ సెక్యులర్ స్టడీస్. బీటీహెచ్ చేస్తూనే మరి డిగ్రీ చదువుతున్నాడు. పృథ్వీ కూడా మా జూనియర్ కాలేజీలో మంచి పేరు తెచ్చాడు. సర్లే మంచి పేరు తెచ్చాడు, అలర్ చేయడు, చదువుకుంటాడులని బెంగళూరు పంపాం. ఇండియాలో మరి నోన్ క్రిస్టియన్ కాలేజెస్లో టాప్ క్రిస్టియన్ కాలేజీలో ఒక కాలేజీలో మన రఫాయల్ పాస్టర్ గారు అబ్బాయి చదువుతున్నారు. అక్కడ చదువుకునే అవకాశం పృథ్వీకి దొరికింది. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. పృథ్వీ కూడా 2 మాటలు సాక్ష్యంగా చెప్పిన తర్వాత మన వాక్యంలో కొడదాం. మొట్టమొదటిగా ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి నా స్తోత్రాలు, వందనాలు. ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు, ఆత్మీయ తల్లి గారికి నా వందనాలు. నేనైతే ఇక్కడికి 2022లో రావడం జరిగింది. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. అయ్యగారు ఇక్కడ చాలా క్రమశిక్షణగా అయ్యగారు చూడడం జరిగింది, చాలా మంచిగా చూడడం జరిగింది. నాకైతే అర్థం కాలేదు నేను ఇంటర్ అయిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి అని. నేనైతే దేవుణ్ణి అడిగాను. తర్వాత దేవుడు దాచిన ద్వారా దేవుడు అక్కడ బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి సహాయం చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుని గురించి నేర్చుకోవడానికి, దేవుని సేవ చేయడానికి దేవుడు చాలా కృప చూపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎలాంటి చిన్న సాక్ష్యాలు అయితే ఎన్నైనా వింటారు కదా మీరు. హల్లెలూయా. దాదా రమ్మ ప్లీజ్ కమ్. హెప్సిబా సిస్టర్ కూడా సాక్ష్యం చెప్తానంటున్నారు. విల్ గివ్ ఆపర్చునిటీ టు హర్. మీరు కూడా మీ పిల్లల్ని థియాలజికల్ స్టడీస్కి పంపాలనుకుంటే బైబిల్ వేద విద్య కొరకు మేము కొంతమందిని పంపిస్తున్నాం. తెంకాసి అని, ఇమాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కోట అని. ఇట్లా ఒకవేళ ఖర్చు చేయాలనుకుంటే కూడా 5 ఇంజనీర్ పిల్లల్ని చదివించడం ఎంత అవుతుందో మరొక పృథ్వీకి అంత అవుతుంది. అయినా మంచి కాలేజ్ అది. ప్రభు కృపలో ఆ బిడ్డన దేవుడు ప్రయోజకునిగా చేస్తాడని నమ్మి ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుతుంది. ఇక్కడ రమ్మా కీర్తి, ఇక్కడ నిలబడి. కిషోర్ నువ్వు కూడా కమ్మన్ జాయినర్. క్యారీ ద చైల్డ్ మెయిన్. 9 నెలలు ఆళ్లే మోయాలి, ఇప్పుడు కూడా ఆళ్లే మోయాలా? ప్రభు నామానికి స్తోత్రాలు. సమయం అనుగ్రహించిన దేవునికి, దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. మరి దేవుడు బిడ్డ విషయంలో ముందు నుంచి ప్రార్థన చేస్తున్నాము. అంతకుముందు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అది 4th మంత్లో మిస్క్యారేజ్ అయ్యింది. దాన్ని బట్టి మేము తర్వాత నుంచి ప్రార్థన చేస్తున్నాము. అయితే ప్రత్యేకంగా తర్వాత మాకు ఆ బాధ ఏంటో అర్థమయ్యి గర్భఫలాలు లేని వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు కూడా గర్భఫలాలు లేని వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవుని కృపను బట్టి. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఇయర్ జనవరిలో మాకు ఈ విషయం తెలిసింది, కన్సీవ్ అయిన విషయం. అయితే హాస్పిటల్కి వెళ్ళాను, చల్లపల్లిలో. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మేడం ఏం చెప్పారంటే, పద్మావతి గారు, అమ్మ మీకు ఇది మంచిది కాదు, మీరు ఉంచుకుంటారా, ఇలాగ కొనసాగించకూడదు అని చెప్పింది ఆవిడ. అయితే మేము దేవుణ్ణి స్తుతించుకుంటాం. మేము ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చి వచ్చాము. ప్రార్థన చేసినప్పుడు మరలా 3వ నెలలో వెళ్ళినప్పుడు కూడా మీరు కంటిన్యూ చేస్తారా అట్లాగా అడిగారు ఆవిడ. కంటిన్యూ చేయొద్దు అన్నట్లుగాని చెప్పారు. అయితే కొంత బీపీ షుగర్ నాకు కనబడటం వల్ల దాన్ని బట్టి అలా మాట్లాడారు.
తర్వాత 5వ నెలలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆవిడ అన్నారన్నమాట, ఉంచుకోవచ్చు పర్లేదు అని అప్పుడు ఆవిడ చెప్పారు. ఆవిడ నోటి ద్వారానే దేవుడు మాట్లాడించాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అటు రీతిగా కార్యం జరిగించారు. అయితే తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే, మళ్ళా నేను నీకైతే డెలివరీ ఇక్కడ చేయటం కుదరదు, నేను రిస్క్ తీసుకోలేను, నీకు ఇది రిస్క్, నేను రిస్క్ తీసుకోలేను అని చెప్పింది. ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి మళ్ళా మేము బాధపడ్డాము, ఇక్కడే ఉండాలి అని ఆలోచన చేసాము. ఎందుకంటే నేను స్కూల్ దగ్గర నుంచి మరి హాస్పిటల్కి రావడానికి చల్లపల్లి దగ్గర కాబట్టి ఇక్కడే కంటిన్యూ చేద్దామని మేము ఆలోచన చేసాము. ఆలోచన చేసి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం అనమాట. కొంచెం ఆమె అలా మాట్లాడితే అధైర్యపడ్డాము. మాకు ప్రార్థన చేసే వాళ్ళందరికీ కూడా తెలియచేసాము. అయ్యగారు అమ్మగారు అందరూ ప్రార్థన చేశారు, మా కొరకు సంఘాలు విజ్ఞాపన చేశారు. మరి దేవుని కృపను బట్టి తర్వాత ఆమె ఏం చెప్తా వచ్చారంటే 7వ నెల వరకు కూడా అదే మాట్లాడారు. నేను రిస్క్ అమ్మ, నేను నీకు చేయలేను, నీకు రిస్క్ ఇది, నేను మాత్రం డెలివరీ చేయను, నువ్వు డెలివరీకి వేరే చోటుకి వెళ్ళాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడైతే పాప బేబీ పుట్టంగానే ఆవిడకి కావాల్సినవి అన్నీ కూడా ఉంటాయి, మీకు కావాల్సినవి ఉంటాయి అని చెప్పారు. ఇంకో విషయం ఏం చెప్పారంటే, మీకు నెలలు నిండేదాకా ఉండకపోవచ్చు, 8వ నెలలో 7వ నెలలో అలాగ డెలివరీ అవ్వచ్చు, అందుకు నేను నీకు చేయలేను అని చెప్పింది. చెప్పినప్పుడు మరి లోపల బేబీ ఎలా ఉందంటే బాగానే ఉందంటున్నారు, కానీ షుగర్ ఉంది అంటే అందువల్ల నీకు అలా చేయలేను, నేను ముందే డెలివరీ అవ్వచ్చు అని మాట్లాడారు. అయితే మేము ప్రార్థన చేసాము. 2 నెలల పాటు ప్రార్థన చేసిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందనమాట. సరే, ఆవిడ చెప్పింది దేవుడు మేలు కొరకే మాకు అలాగ పలకిస్తున్నాడేమోలే అని చెప్పేసేసి మేము 7వ నెలలో వెళ్ళినప్పుడు మళ్ళీ అలాగే మాట్లాడినప్పుడు, మాకు రాయండి మేడం, మేము విజయవాడ వెళ్తాము, మల్టీ స్పెషాలిటీకి వెళ్తాము అని చెప్పాము. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత 7th మంత్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏ ప్రాబ్లం లేదమ్మా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళు ముందు కూడా జాయిన్ అవ్వమని చెప్పలేదు. నాకు నెలలు నిండిన తర్వాత ఒకసారి 8వ నెలలో నాకు బాగా నొప్పులు వచ్చినాయి. అలాంటప్పుడు నేను చాలా ప్రార్థన చేశాను కన్నీటితో, ప్రభువా ముందు మాత్రం డెలివరీ అవ్వకూడదు, నెలలు నిండేదాకా ఉండాలి నా గర్భంలో అని నేను ప్రార్థన చేశాను. దేవుడు కార్యం జరిగించారు. నెలలు నిండే వరకు కూడా శిశువు గర్భంలో ఉంది. మరి దేవుడు శ్రేష్టమైనటువంటి బిడ్డను అనుగ్రహించాడని మేము నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. డెలివరీ విషయంలో కూడా నార్మల్ కూడా ట్రై చేస్తాను మీకు అని చెప్పారు. అయితే మేమే మరి అమ్మవాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా సిజేరియన్ చేయమని అడిగారు. అప్పుడు సిజేరియన్ చేశారన్నమాట. దేవుని కృపను బట్టి బిడ్డను తీసిన తర్వాత అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు ఎవరికి కూడా, తల్లికి బిడ్డకి మా ఇద్దరికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. మరి అమ్మ అయితే ప్రతిరోజు చేస్తుంది, ఏ అవయవంలో ఎటువంటి లోపం ఉండకుండా శ్రేష్టమైన బిడ్డను ఇమ్మని దేవుడిని అడిగాము. దేవుడు అట్లాగే మరి దైవలేఖనం ప్రకారం శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైనటువంటి ప్రతి వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వస్తుంది అన్నట్లుగా తండ్రి అయిన దేవుడే మాకు ఈ బిడ్డను సమకూర్చారు. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రతి క్షణం మరి ప్రార్థన చేస్తూ వచ్చాము. నేను స్కూల్లో జాబ్ చేయాలి, మరి మేడం గారు అయితే నన్ను బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. దాని విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు నాకు అన్ని సమయాలను దేవుడు అనుకూలపరిచారు. స్టార్టింగ్లోనే నాకు సంక్రాంతి సెలవులు వచ్చినాయి. తర్వాత మరి నేను మెడికల్ లీవ్ అప్లై చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఇట్లా నేను అన్నీ మరి డెలివరీ లీవ్ని దేవుడు అనుగ్రహించాడు. అన్నిటినీ దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. సమయం అంతటినీ కూడా దేవుడు అనుకూలపరిచి మరి తగినటువంటి విశ్రాంతి తీసుకోవడానికి కూడా నాకు సహాయం చేశారు. అన్ని విషయాల్లో మరి కిషోర్ పాస్టర్ గారు కూడా నాకు సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి స్తోత్రాలు. అయితే మొన్న 4వ నెలలో నేను మళ్ళీ హాస్పిటల్లో చూపించుకోవడానికి, బిడ్డ పుట్టిన తర్వాత 4వ నెలలో నేను మళ్ళీ చల్లపల్లి హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళకి చూపించాలి ఇట్లాగా అన్నారు కాబట్టి వాళ్ళకి చూపించాలని చెప్పి చూపించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మ ఎన్ని నెలల ముందు హాస్పిటల్లో నువ్వు జాయిన్ అవ్వమని చెప్పారు వాళ్ళని అడిగారు. అయితే నేను ఒక్కరోజు ముందు కూడా జాయిన్ అవ్వలేదండి, డెలివరీ చేసిన రోజే జాయిన్ అయ్యాను అని చెప్పాను. 3వ రోజునే డిశ్చార్జ్ అయ్యానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒక 2-3 నెలల ముందు నువ్వు జాయిన్ అవ్వాలని చెప్పారు వాళ్ళైతే హాస్పిటల్లో నన్ను. అందుకనే మల్టీ స్పెషాలిటీకి వెళ్ళమన్నారు. అయితే డెలివరీ అయిన తర్వాత కూడా ఇబ్బంది అవుద్దని చెప్పారు. మరి అదేది కూడా కలగకుండా దేవుడు ఎంతో కృప చూపించి నా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. ఆయన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి బిడ్డను మొదటి నుంచి కూడా ఆయన సేవ చేయాలి, ఆయన పని చేయడానికి కొరకు బిడ్డలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. బిడ్డ ఆయన సేవ కొరకు వాడబడేటట్లుగా సంఘం ప్రార్థన చేయమని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ఒక మాట అయితే పర్లేదు.
అయితే ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యం అంతా చాలా దేవుడే అద్భుతంగా జరిగించాడు. కానీ మరి దీని వెనకాల సంఘ ప్రార్థన, సేవకురాండ్రు మరి సార్ గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. కుమారమ్మ గారు, బేబమ్మ గారు వారంలో 1-2 సార్లను ఫోన్ చేసి మమ్మల్ని ధైర్యపరిచారు. మమ్మీ గారు మంత్లీ కొన్నిసార్లన్నా ఫోన్ చేసి మమ్మల్ని ధైర్యపరిచారు. సార్ గారు కూడా, నాన్న ఇక్కడ వద్దు, మీరు అవసరమైతే అక్కడుండి, మీరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడుండి మీరు జాగ్రత్త తీసుకోవాలి, ఇది ప్రెషియస్ మీకు అని చెప్పి ఆయన కూడా మాకు ఎంతో హెల్ప్ చేశారు. అయితే మేము ఎక్కడో దివిసీమలో ఉన్నాం. మరి అక్కడి నుంచి పిల్లల్ని కనడానికి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలి. ఆ తర్వాత వాళ్ళ మమ్మీకి బాగాలేదని వేరే చోటుకు వెళ్ళాలి. మరి వెహికల్స్ విషయంలో తమ్ముడోళ్ళు కూడా ఎంతగానో సహకరించారు వాళ్ళు. మరి ఈ విధంగా మరి సార్ గారు తల్లిదండ్రుల తర్వాత మాకు ఆత్మీయ తల్లిదండ్రులు. మరి శారీరకంగా కూడా వాళ్ళు చదువుకోలేదు, కానీ సార్ గారు మరి ఎన్నో విషయాల్లో నాకు మరి నన్ను ముందుండి ప్రోత్సహిస్తూ ఎన్నో విషయాల్లో మరి సహకరిస్తూ వస్తున్నారు. మరి నిశ్చయంగా మాకు మంచి లీడర్ని, నాయకుల్ని, సేవకుల్ని, ప్రార్థనాపరుల్ని ఇచ్చాడు. అందుకు నేను దేవుని స్తుతిస్తూ, సంఘం సేవకులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు, ప్రార్థించారు. మా కొరకు సహకరించిన బిడ్డలు, హోమ్ బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. విల్ ప్రే వెయిట్. అది సాక్ష్యం అంటే చాలా అద్భుతం. ఎందుకనంటే షుగర్ వల్ల ఆమె ఇబ్బంది పడ్డారు. 1-2 సార్లు, ఒకసారి అనుకోండి మిస్క్యారీ అయింది. సో ఈ విషయం చాలా సీరియస్గా మనం తీసుకుంటాం పరిచర్యలో. వీఆర్ ప్రేయింగ్. దేవుడు అద్భుతం చేసినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. వీరిద్దరికి మంచి మనసు ప్రభు ఇచ్చాడు అనడానికి గుర్తు ఏంటంటే, మరి ఆవిడ గవర్నమెంట్ టీచర్గా ఉన్నారు. చాలా కష్టం అయినా పని కట్టుకుని పాలింకిపాడు వెళ్ళి పరిచర్య చూసి వస్తున్నారు. కమిట్మెంట్ ఉంటే కానీ అది జరగదు. చెప్పండి. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు వారిని ఇంకనూ అనేక మంది బిడ్డలతో ఆశీర్వదించునుగాక. పరమ తండ్రి, ఈ బిడ్డలను మీరు నిశ్చయంగా దీవించండి. గొప్ప భవిష్యత్తును ఆ బిడ్డకు దయచేయండి నాయన. వారిని బహుగా మీ రెక్కల క్రింద భద్రపరచమని, తల్లిగారిని కూడా ముట్టి స్వస్థపరచండి. సోదరుని ముట్టి జ్ఞాపకం చేసుకునండి. అలాగే కిషోర్ అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు చేస్తున్న పరిచర్ని దీవించండి. వారి బిడ్డలందరినీ దీవించమని, పాలింగపాడులో జరుగుతున్న పరిచర్ని మీరు ఆశీర్వదించండి. వారికి సహకరించిన వైద్యులందరినీ దీవించండి. చక్కగా గైడ్ చేసి పరిచర్యలో బలపరిచిన విశ్వాస బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. యేసు క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. మీలో ఈరోజు క్రొత్తగా వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? మీ చేయి చూపించండి. ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ కమర్ ప్లీజ్ లెట్ us know. క్రొత్తగా వచ్చిన వారు ఉన్నారా? न्यू कमर्स, यदि आप पहला बार आए हैं तो हाथ उठाओ. రైట్. ఒకసారి లేచి నిలబడిన అందరూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తాం. హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు 2వ సారి వచ్చారు, 3వ సారి బహుశా. రేర్గా వచ్చేవాళ్ళు కూడా లేచి నిలబడిన ఒకసారి. వి వుడ్ వెల్కమ్ యూ. గురువు గారు వచ్చారు, హార్మోనీ నేర్పిస్తున్నారు నాకు. వారికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మే ద లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ ద జయన్. యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. మే బి సీటెడ్ ప్లీజ్. దయచేసి కూర్చోండి. రైట్. మంచి సాక్ష్యాలు మీరు ఇప్పుడు విన్నారు. వాటన్నిటిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. అక్కడ ఉంచండి. క్రిస్మస్ తాతన చెట్టుకు వేలాడదీశారు. 9వ అధ్యాయము యోహాను సువార్త, జాన్ చాప్టర్ 9. ప్లీజ్ కమ్ ఇన్ టు యువర్ బైబిల్స్. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. నవీన్ మరి గ్లోరియా కుమారుడు స్నేహితునితో కూడా వచ్చాడు. వాళ్ళు మరి సివిల్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఒక గొప్ప ప్రయత్నం. మన బిడ్డల్లో కలెక్టర్లు అవ్వాలి, కమిషనర్ అవ్వాలని నా ప్రార్థన. దేవుడు వారి ప్రయత్నాన్ని సఫలపరచున్నట్లుగా మీరు అంతా ప్రార్థన చేయండి.
పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విన్నాడు. వినాలి, మీరు వినాలి. పథకాలు ఉన్నాయనో అన్ని గుడ్ న్యూస్లే కాదు, ఇబ్బందికరమైన విషయాలు కూడా మీరు వినాలి. వినాలా వద్దా? ఎవరో వెలివేయబడ్డారంట. ఫలానా ఆయన విన్నాడు. స్తోత్రం. కొంచెం కష్టంలో ఉన్న వారిని గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మీరు వినండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని, రాత్రి చెప్పాను కదా, కనుగొనడం అంటే దేనికి సాదృశ్యం? వెదికిన వారికి వాడే పదం అది. యేసయ్య వానిని ఏం చేశాడంట? వెదకాడు. ప్రభువు వెదకే పనిలో ఉన్నాడు. ఆదామా, ఓ ఆదామా, నీవెక్కడున్నావు? చక్కని కుమారా, నీవెక్కడున్నావయ్యా ఆదామా? ఆదాము హవ్వలను ప్రభువు వెదుగుతున్నాడు. ఈ ఉదయం ఈ మధ్యాహ్నం ప్రభువు మనలను వెదుగుతున్నాడు. వెలివేయబడిన వారిని, ఇరుకులో ఉన్నవారిని వెదుగుతున్నాడు. యేసు వానిని విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? వెలివేసిన వానితో మాట్లాడనిస్తారా అండి? తెలుసా వెలివేయడం అంటే? పిల్లలు మొన్న ఎవరో చర్చికి వెళ్ళారని ఆ ఊళ్ళో వెలివేశారు వాళ్ళని. వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని మంచినీళ్ళకి రానివ్వకూడదు, వాళ్ళతో ఎవరు బియ్యం అందుకోకూడదు, వాళ్ళ పెళ్ళిళ్ళకి మీరు వెళ్ళకూడదు, గెట్ అవుట్ అన్నారు. వాళ్ళు వెలివేయబడిన వారంట. ఏంటో పాస్టర్ గారు అసలు నాకేం అర్థం కావట్లేదు, మీరేం చెప్తున్నారు అన్నారా? మీకు అర్థం అవ్వాలంటే ఇట్లా చేయాలి, అర్థం కాని వాళ్ళని. లేక మళ్ళీ ఏంటి నీకు అర్థమైందిలే, అక్కడికి వెళ్ళి కూర్చో, అరే ఆ అమ్మాయికి భోజనం పెట్టమంటారా, ఏంటి ఇక్కడికి వచ్చింది ఏంటి, అందరిలో కూర్చుంది, కూర్చోకూడదుగా, నువ్వు కింద కూర్చోటి వెళ్ళి ఇక్కడ కూర్చున్నావేంటి? దీనిని వెలివేయడం అంటారు. వెలివేత. ఈ వెలివేయబడిన వానిని గురించి యేసు విన్నాడు, కనుగొన్నాడు, వాని దగ్గరకు వెళ్ళాడు, వానితో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా! ఎవరితో మాట్లాడకూడదని అందరూ అనుకుంటున్నారో ఆయన వానితో మాట్లాడుతున్నాడు. కనికర సంపన్నుడు, ప్రేమాపూర్ణుడు, నమ్మదగినవాడు, కనికరించేవాడు. వెళ్ళేమంటున్నాడంట, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు. ఆయన ఎవరు? కొన్నిసార్లు భాషా విధానం కానీ మాటా విధానం కానీ చాలా మహత్తరంగాను అద్భుతంగాను. ఒక పక్కనేమో ప్రభువా అంటున్నాడు, మళ్ళా ఏమన్నా అంటున్నాడా? యూదులు అందరినీ ప్రభువా అనరు, అంటారా? అడోనాయ్, యెహోవా అను నామమునకు ప్రతిగా వాడేటటువంటి పదం ప్రభువా అనే పదం అడోనాయ్. ఇంగ్లీష్లో రాసేటప్పుడు కూడా LORD, లార్డ్. బ్రిటిష్ వాళ్ళు లార్డ్ అనే పదాలు వాడుకున్నారు, నేను ప్రభువులమని. కానీ వాళ్ళు రాసేటప్పుడు స్మాల్ ఎల్ రాస్తారు. యేసయ్య కొరకు రాసేటప్పుడు, దేవుని కొరకు రాసేటప్పుడు బిగ్ ఎల్ రాస్తారు, లార్డ్, LORD, లార్డ్. అమ్మోళ్ళు కూడా వాడు అనేవాళ్ళుగా, నువ్వేమన్నా పెద్ద లార్డు అయ్యండ్రా, పెద్ద మాటలు చెప్తున్నా. లార్డ్ అంటే ఎవరు? ఏలేవాడు, యజమానుడు, సృష్టికర్త, సర్వాధిపతి, సర్వోన్నతుడు ఆయన. ఆషామాషి కాదు. ఫిలిప్పుని ఈ సంవత్సరంలో మీరు ఎంతమంది గమనించారో, ప్రతి మీటింగులో ఫిలిప్ ఒకటే గట్టిగా పట్టుకున్నాడు, యేసయ్య అందరి దేవుళ్ళలో ఒక్క దేవుడు కాదు. ఆ మనసులో ఉన్నది ఏంటంటే, ఎట్లయినా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఈ మాట చెప్పాలి. ఈజ్ ఓన్లీ గాడ్ అనేది చెప్పాలి అని.
దేవుని కుమారుని నామమందు నీవు విశ్వాసము ఉంచుచున్నావా? దేవుని కుమారుని యందు. ఎట్లా అన్నాను అది? దేవుని కుమారుని యందు. ఇదిగో లాలి పాడి వెళ్ళిపోతామని, లాలి 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 లాలమ్మ లాలి. కాసేపు నన్ను కూడా ఎత్తుకొనిండి అయ్యా. నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోతావని కాదు, ముద్దు పెట్టి వెళ్ళిపోతావని కాదు ఇక్కడికి పిలిచింది. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు. విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడును నాశనములో నుండి బయటపడ్డాడు. జాన్ వెస్లీ పేరు వినే ఉంటారుగా, మెథడిస్ట్ సంఘాల ఫౌండర్, ఇంగ్లాండ్లో. ఆయన వాళ్ళు ఉన్న ఇంటికి నిప్పు అంటుకుందండి. చెప్పాను చాలాసార్లు, 19 మంది పిల్లలు. మరి వాళ్ళందరిని ఎట్ట బయటకు వేసుకొచ్చిందో. ఒక్కడే మిగిలిపోయాడంట పైన 2వ అంతస్తులో. నీళ్ళంతా నిప్పంటుకుంది, అటు తిరిగి రావడానికి లేదు. తల్లి క్రింద ఉండిపోయింది. పిల్లలు ఇంటి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వచ్చేసాడంట, పక్కకు వచ్చాడు. మమ్మీ అంటున్నాడంట అక్కడ పైనుండి. అప్పుడు తల్లి అక్కడి నుండి పైనుండి, జంప్ ఫ్రమ్ దేర్ మై సన్ అన్నట్టు, నా కొడుక అక్కడి నుండి ఉరకరా అందంట. అక్కడి నుండి ఉరికాడంట. ఎక్కడి నుండి? మంటల్లో నుండి, నిప్పులో నుండి. అందుకే జాన్ వెస్లీకి నిప్పులో నుండి తీయబడిన కొరివి అని ఆత్మీయంగా ఒక పేరు పెట్టారు. జాన్ వెస్లీ ఎక్కడికి వెడితే అక్కడ అగ్ని మంటలు, ఆత్మీయమైన మంటలు అంటుకునేవంట. పాపక్షమాపణతో ప్రజలు దొర్లుతూ ఉండేవారంట, ప్రభువా నన్ను క్షమించమని. చూసారా జాన్ వెస్లీ. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మాలి. నమ్మడం అంటే ఏంటి? ఆ తల్లి మాట విని పైనుండి దుప్పట్లోనికి దూకాడు. 4 పట్టారంట గట్టిగా దుప్పట, అక్కడ అందులోకి వచ్చి పడ్డాడు. విశ్వాసం ఉంచడం అంటే కంప్లీట్గా ఆయన మీద ఆధారపడడం. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అన్నాడు. ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు. ఎవరు ఆయన? ఎవరు? నువ్వా ఎవరు తెలుసుకుంటున్నారా? ఎవరి యందు విశ్వాసం ఉంచాలో అడుగుతున్నారా? నాకు తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమందికి వాళ్ళ అమ్మే వాళ్ళ దేవుడు, వాళ్ళ నానే వాళ్ళ దేవుడు. చూసారా? వాళ్ళ గేదె బంగారు తల్లయ్యా, ఇదే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా అనం. దేనికి? గేదెకి. ఎందుకని? పూటకు 4 ఇస్తుందంట పాలు. మరి గేదె దేవుడైతే భూలోకంలో ఉన్న గేదెలన్నీ 8 ఇచ్చాయి? కాదు. సృష్టికర్త దేవుడు, సర్వోన్నతుడు దేవుడు, రక్షణ ఇచ్చేవాడు దేవుడు. నాశనములో నుండి తప్పించబట్టమంటే అది. ఆ మాట చెప్తాడు వెళ్ళా నేను. నాశనము నుండి నశింపక నిత్య జీవమునిచ్చేవాడు. అందులో నాశనం అయిపోవాలి లెక్క అయితే. కానీ ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు దేవుడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఎవడని అడుగగా యేసయ్య చెప్పాడు. ఎందుకు నువ్వు ఆపేస్తున్నావు? యేసు అన్నావు, మరి ఎందుకు ఆపేసావు? నువ్వు అక్కడ లేవు కదా. యేసు నీవు ఆయనను. థియాలజికల్ స్టూడెంట్స్, వేద శాస్త్రులు వేద పుస్తకం చదివేవారు, వేదాంతం చదివేవారు, బిబిలికల్ నాలెడ్జ్ కొరకు ఎతికేవారు. కొంతమందికి మీలో డౌట్, ఎక్కడన్నా యేసుప్రభు నేను దేవుడని అని చెప్పాడా? బైబిల్ అంతా తిరిగే చెప్పండి అని కొంతమంది గోల. నీవు ఆయనను. హే యు ఆర్ లుకింగ్ ఎట్ హిమ్. ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు, నీవు ఆయన చూచుచున్నావు.
ఇంకొక మాటలో చెప్పాలంటే మీ 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 నేనే దేవకుమారుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక స్టెప్ ఇటు చూడండి అందరూ. మీలో క్రిస్మస్ అంటంలోనే మరీ కుమారుడి దగ్గర ఆగిపోతున్నారు మీరు. మరీ కుమారుడు, మరియమ్మ పుత్రుడా అంటూ మరీ కుమారుని దగ్గర మీరు ఆగిపోకూడదు. అది అది నరపుత్రునిగా ఆయన కనబడుతున్నాడు అక్కడ. ఇక్కడ దేవకుమారుడు, చెప్పండి దేవకుమారుడు అనండి. హల్లెలూయా, దేవకుమారుడు, దేవకుమారుడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారునిగా భూలోకములోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుని కుమారుడు ఆయన. పరుడని నరుడని భ్రమపడకండి, దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు. పరుడని నరుడని భ్రమపడకండి, పరుడని నరుడని భ్రమపడకండి, దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు. యేసును గూర్చి మీకు ఏమి తోచుచున్నది, పరుడని నరుడని భ్రమపడకండి, పరుడని నరుడని పడకండి, దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుచున్నావా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అంటే ఎవడని అడుగగా నీవు ఆయనను చూచుచున్నావు. బాగుందా? ఏమన్నాడంట? బాయ్ కబడ్డీ ఏమింటలే ఆడుచుతున్నాను. నీతో మాట్లాడుచున్నవాడు ఎవరు? దట్స్ మీ. నీతో మాట్లాడుచున్నానే దేవకుమారుడు నేనే అని చూపిస్తున్నాడు. నీతో మాట్లాడుచున్నవాడు ఆయన యందు నీవు అన్నాడంట. ఎంతటవాడు. అక్కడ ఏం జరిగిందంటే ఆ వచనాల్లో యేసయ్య మాట్లాడుతూ ఉండగానే అతనిలోనికి విశ్వాసం వచ్చింది. అది అన్నమాట. మీరు ఇక్కడ ఉండగానే ప్రభువు మీకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రండి, చుట్టూ చైర్లు వేయండి. ఒక 655 చైర్లు వేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అనక్కర్లా. ఊరకనే దేవుని యొక్క వాక్యము వెల్లడగుడుతుంటుండగా మీకేం కలుగుద్ది? వినుట ద్వారా హృదయంలోనికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతాయి. ఆయన ప్రభు ఇప్పుడు వరకు యేసయ్యను మరీ కుమారునిగా గుర్తించావు. అదే కదా లోకానికి తేడా. వాళ్ళకి యేసయ్య అందరిలో ఒకడు, మనకు అట్లా కాదు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో సింబాలికల్ లాంగ్వేజ్ అంటే అది సాదృశ్య బోధలో 10,000 అంటే ఎన్ని పప్పలు తెచ్చిందిరా మీ అయ్యమ్మ అనేవాళ్ళు. ఇది వరకు ఎన్ని చాలా అని చెప్పడం ఎన్ని అంటాడు వాడు, అంటే ఎక్కువ అని అర్థం దానికి. సో నానమ్మ వచ్చేటప్పుడు చాలా పప్పలు తెస్తుందని వాడికి ఒక ఐడియా ఉంది. దేవుడు లోకమును ఎంతో, ఇక్కడ కూడా సింబాలికల్గా అన్నాడు. 10,000లో ఎంతమందిని తెచ్చినా సరే ఆయన అతి కాంక్షణీయుడు, సృష్టికి కర్త. ఆ మాటలు మాట్లాడేటప్పుడు అంట నమ్మేశాడు.
నేను ఆ మాట మీరు చెప్పాలని ఈ కూట, అంతే తప్ప పాస్టర్ గారు మీకు దండేద్దాం అనుకుంటున్నానండి, పాస్టర్ గారు మీ గురించి ఇంకేం చేద్దాం, దండేస్తే మంచిదే, దండం పెడితే మంచిదే, అన్నీ చేస్తే మంచిదే. కానీ ఆరాధన ఎవరికి? విశ్వాసం ఎవరిని నమ్మాలి? యేసయ్యని నమ్మాలి. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్యను హృదయంలోనికి చేర్చుకోవాలి. ఈ విధంగా నీ విశ్వాసము ఉంచాలి. విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు, అక్కడ దాకా వచ్చాం రాత్రి. ఏం చేశాడంట? ఆయన మాట్లాడుతుండగానే మొరొక్కుడు మొదలైంది. మొక్కి నీ పాదం మొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. మొక్కాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. దేవునిగా గుర్తించి ఆయనకు నమస్కరించే దానిని మొక్కుడు అంటారు. మామూలుగా కూడా నమస్కరించవచ్చు. కొంచెం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ పాదాలు టచ్ చేయడానికి నేనైతే వ్యతిరేకం కాదు, ఇది నా వ్యక్తిగతం. కానీ ఎవరైనా నా పాదాలు టచ్ చేస్తే వద్దంటా నేను, అది కూడా నా వ్యక్తిగతం. బట్ ఐ టచ్. కొన్నిసార్లు వాళ్ళ పాదం మంచి బిడ్డలు అనుకున్నప్పుడు, మనకు మేలు చేశారనుకున్నప్పుడు కృతజ్ఞతగా మనుషులుగా వారిని ఘనపరచడానికి టచింగ్ ద ఫీట్. ఎందుకనంటే మన ఏషియన్ కల్చర్లో ఫీట్ అనేది చాలా తక్కువ. అది ఎక్కడ పడితే ఏది పడితే తొక్కుద్ది, అదనమాట. భూమికి క్రిందకి దానికి కనెక్షన్ ఇచ్చేది ఫీట్, పాదం. దాని అట్లా టచ్ చేస్తాం. కాబట్టి జుట్టు అనేది చూడండి, ఇది అంటారు కదా, అందితే జుట్టు, అందకపోతే అవకాశం ఉంటే కాసేపు కూర్చో. చూసారా, ప్రభు మొక్కుడు అనేది ఏంటంటే దేవునిగా అంగీకరించి నమస్కరించేది. చూసారా, దేవునిగా అంగీకరించి నమస్కరించేదానికి మామూలుగా నమస్కరించేదానికి తేడా, చాలా తేడా. మనం అందరం చేసేది నమస్కారం, వందనాలు, ఇవన్నీ ఏంటి చెప్పండి? ఒకరినొకరు పలకరించుకొనడానికి గౌరవార్థంగా చేసేది. కానీ దేవుని సన్నిధిలో మొక్కుబాటు ఉందే, మొక్కడం, ఆయన్ను దేవునిగా గుర్తించి మొక్కడం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడంటే అతడు ఏం చేశాడు? ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, బాగా 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 వినాలి, ఇదే వర్తమానం ఈరోజు. అప్పుడు యేసు, యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం, పాత నిబంధన కొత్త నిబంధనలో 90వ పెద్ద బైబిల్లో 90వ పేజీ చదువురా. అప్పుడు యేసు, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము కోట్ చేశాడు. అది ఒక తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు ఏంటంటే చూడని వారేమో చూడాలి, చూచువారేమో గుడ్డివారు కావలనని అనే తీర్పు నిమిత్తమై నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. వాట్ ఈజ్ ఆల్ ద క్వశ్చన్ టుడే? ఈరోజు పెద్ద ప్రశ్న ఏంటి? యేసయ్య
భూలోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చాడా లేదా? వచ్చాడా? వచ్చారు. ఎట్లా వచ్చారు? కన్య మరియా గర్భము ద్వారా వచ్చాడు. 2 మాటలు మరియమ్మని గురించి కూడా చెప్తా. ఇప్పుడు మన హెప్సిబా సిస్టర్ సాక్ష్యం చెప్పారు. ఒక డాక్టర్ గారు ఒక రకంగా చెప్పారు, ఇంకో డాక్టర్ గారు ఇంకొక రకంగా చెప్పారు. ఒక డాక్టర్ గారు ముందు ఒక రకంగా చెప్పారు, తర్వాత ముందు అన్నారండి, అమ్మా నీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, వద్దులే తీయించేసుకోమన్నారంట, ఇబ్బంది కదా అని. మళ్ళీ తర్వాత కొంచెం పర్వాలేదులే బాగానే ఉన్నట్టు ఉందలే ఉంచుకోమన్నారంట. ఇవేమి మీకు కొత్త ఏం కాదు, సహజంగా ఈ దినాల్లో ఉంటున్నటువంటి సంగతులు. తీయించేసుకోమంటే భయం ఉంటుందిగా ఏమండి, కాళ్ళు చేతులు ఏమైనా ఇబ్బందికరంగా పడతారేమో అని, ఇవన్నీ ఉంటాయిగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్యను భూలోకానికి ఏ ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఏమండి కన్యక అందించడం సామాన్యమైన సంగతా? కాదు కాదు కాదు. జాగ్రత్తగా కాచింది. కొండలెక్కినప్పుడు బండలెక్కినప్పుడు నా కడుపులో ఉన్నది చాలా శ్రేష్టమైన అవసరమైన బిడ్డ. జాగ్రత్తగా కాయరు మీరు. మా చిన్నప్పుడు గేదెలను మేపే సమయంలో ఆ పొట్టు అంటించడానికి అగ్గిపెట్టి అవసరమైంది. ఒక ఆయన నిక్కరేసుకుని ఇటు వెళ్తా ఉన్నాడు, మూలపాలెం ప్రెసిడెంట్ గారి దగ్గరికని వెళ్తున్నాడండి. మా పిల్లలందరూ కుర్రాడు ఒక ఆయన ఓ కేకలేసి బుస్కయో బుస్కో బుస్కో అని కేకలేస్తున్నారు. అగ్గిపెట్టి అంటే అస్సలు వెనక తిరగట్లా. ఆ చివరి దాకా వెళ్ళిన తర్వాత వెనక తిరిగాడు అన్నాడు, వెళ్ళిపోయాడు. మేము అగ్గి పెట్టుకొని వీళ్ళందరూ పొరుగు ఇంకా స్పీడ్ తొక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆనందం. అప్పుడు అగ్గిపెట్టి ఇవ్వలేదురా అని చెప్పేసి అందరూ మొత్తానికి వచ్చేటప్పుడు ఆపేశాడు. ఏంటి అగ్గిపెట్టి కావాలా, తీసుకోండి అని అప్పుడు ఇచ్చాడు. చూసారా, అన్ని కేకలేస్తే ఆపవేంటి అని దేవుడు అడిగాడు. అంటున్నాడు, ఇదిగో డబ్బులు ఉన్నాయిరా, డబ్బులు ఉన్నాయని ఆపలేదంట. ఏం చేశాడు? పెట్టని వీళ్ళు ఏం చేస్తారో అని వెళ్ళిపోయాడు. చూసారా, డబ్బులు. కడుపులో ఎవరున్నారు? యేసయ్య. జాగ్రత్తగా లోకానికి అందించాలి. స్తోత్రం. ఏమి ఇబ్బందికరమైన పరిస్థితి, పొద్దుగుడ్డలతో చుట్టిందంట, కానీ అక్కడ పారేసిందా? పారేలా. ఎన్నో స్టోరీలు మనం ఇన్ని దినాలు విన్నాం. ఎవరో మొన్న ఈ మధ్య కూడా కానీ కిటికీలో నుంచి బయటకు పారేసిందంట ఒక తల్లి. ఆ మధ్య మా చిన్నప్పుడు ఇంకొక తల్లి ఎక్కడో తీసుకొచ్చి అక్కడ ముళ్ళల్లో పారేసిందన్నారు. పారేసే వాళ్ళు ఉన్నారు. యేసయ్యను పారేలా. జాగ్రత్తగా పొత్తిగుడ్డలతో చుట్టి పెంచి పెద్ద చేసి లోకానికి అందించిన మరియా గనురాలు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎదిగాడు, పెదిగాడు, విషయం అంతా తెలిసిపోయింది. ఈయన మామూలు బిడ్డ కాదు, దేవకుమారుడు. దైవ చిత్తానుసారంగా భూలోకానికి వచ్చాడు. మానవునిగా జన్మించడానికి కన్య మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మంచి పదాలు వాడండి వాడేటప్పుడు ప్రీచర్స్, పాస్టర్స్. తప్పుడు బోధ ఏంటో చెప్పనా నేను? మరియను దేవుడు అంట కోడిగుడ్డులాగా వాడుకున్నాడంట, పిల్ల బయటికి రావడంలో పెంకును బారేశాడంట. మరియను ఎక్కడా కూడా తక్కువ చేసి కానీ హీనంగా కానీ మాట్లాడడానికి వీలు లేదు. ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడింది. ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. ధన్యురాలామె. స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసయ్య ఎందుకు వచ్చాడనేది ప్రాముఖ్యం. ఎలా వచ్చాడనేది ఒక బిట్టు, ఎందుకు వచ్చాడనేది రెండవ ప్రాముఖ్యమైన అంశం. చెప్పండి అందరు. యేసయ్య లోకమునకు ఎందుకు వచ్చాను? ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తున్నప్పుడు చూసింది ఏంటంటే, చూడని వారు చూడాలి, చూచువారు. ఇది కొంచెం అర్థం అవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఎవరితో మాట్లాడుతున్నాడు?
వెలివేయబడిన వాడితో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నాకు ముందు చేరారు కొంతమంది, మీ వందనాలమ్మ, యేసయ్యని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు ఎవరు? వెలివేసేవారు. ప్రతిదాని ఏం నవ్వొచ్చావేంటి అమ్మాయి, అసలు నీకెందుకు, అసలు నువ్వు పనికిరావుగా దీనికి. వాళ్ళే హైగా, ఇక నేనే కానీ ఎవ్వడికి అవకాశం లేదనే వాళ్ళని దేని కింద కట్టాడు యేసయ్య? గుడ్డివారి కింద కట్టారు. గుడ్డివాడు అంటే వాడు చూస్తున్నాడు కానీ వాడి కళ్ళు లేవని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ క్యాటర్ టుడే, నీ కళ్ళు ఉన్నాయి కానీ చూడలేని స్థితిలో ఉన్నావు. గుడ్డివాడు ఉన్నాడు, వాడేమో కృపను పొంది చూడగలుగుతున్నాడు, రక్షణ పొందేశాడు, మారు మనసు పొందేశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రభువులో ఆనందిస్తున్నాడు. నీకేమో జ్ఞానం ఉంది, లోకపు తెలివితేటలు ఉన్నాయి, కానీ మనోనేత్రం గుడ్డిదైపోయింది. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను, దాన్ని మనం చాలా సిల్లీగా తీసుకుంటున్నాం. ఏళ్ళు దిగిందనుకో, అమ్మో అమ్మో అమ్మో, ఏళ్ళు దిగిపోయింది అంటున్నాం. ఒక మనిషి నిత్యత్వములో ఉండడానికి, యుగాయుగములు ఉండడానికి, తరములు ఉండడానికి, ఎండ్లెస్ ఇయర్స్, దానికి ఏమని పేరు బైబిల్లో? నిత్యత్వం, ఇంగ్లీష్లో ఎటర్నిటీ. ఎటర్నిటీ మీద మన బిడ్డలకు అవగాహన కల్పించాలి కిషోర్ బాబు సేవకులు. అది ఎంత లాంగు అనేది మన పిల్లలకు. ఇప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం మీద ఒక అవగాహన కల్పించారు. ఎందుకని? నేను కూర్చొని తినొచ్చంట. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అడగ జరిగే పని అవన్నీ ఇదివరకు రోజులు. ఇప్పుడు నేను కాదు, ఎండలో కూడా కూర్చొని తినేవట్ల వాళ్ళని. ఒక అవగాహన. పిల్లలందరూ ఏం చేయాలని? గవర్నమెంట్ ఉద్యోగం. చెప్పండి, గవర్నమెంట్ ఉద్యోగం. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. అలాగే దేని మీద ఐడియా రావాలి ఇప్పుడు? నిత్య జీవం. అందరూ అనండి, నిత్య జీవం. అంటే మొదలవుతుంది కానీ అంతము లేదు. ఇన్ఫినిట్. యుగా 10 సంవత్సరాల, 10 వందల సంవత్సరాల, 10,000 సంవత్సరాల, 10 లక్షల సంవత్సరాల, స్టిల్ గోయింగ్ ఆన్. ఆ రాజ్యం యుగాయుగములు ప్రభుతో ఉండే రాజ్యం. ఆ రాజ్యము కొరకు నీ కన్నులు, చెప్పండి, తెరవబడాలి. ఈ పరిసయ్యులకు అది కనపట్లా. ఏం కనపడుతుంది? లోకం, జ్ఞానం, ధనం. వాక్యంలో అవగాహన ఉంది కానీ వాక్యం యేసు మీద అవగాహన లేదు. కావాలంటే వాక్యం అంతా చెప్తారు కానీ వాక్యాన్ని మాత్రం నమ్మరు. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. వాళ్ళు సాంబార్ ఎలా తయారు చేయాలో 137 సార్లు చదివారు బ్రహ్మాండంగా, కానీ సాంబారు చేయమని అప్పచెప్తే మాత్రం అది రసంగా మారుస్తారు. దే ఓన్లీ హ్యావ్ ద హెడ్ నాలెడ్జ్. హృదయ జ్ఞానము, కన్నులు తెరవబడ లేదు. యేసయ్య అక్కడికి వచ్చాడు. ఈ పిక్చర్ చూడాలి మీరు, ఈ పిక్చర్ చూడాలి, ఈ సన్నివేశం చూడాలి. ఇక్కడ ఈ సన్నివేశంలో వెలివేయబడిన వాడు ఉన్నాడు,
వాని దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. వాని పక్షంగా నిలవబడ్డాడు. వాని పక్షంగా నిలవబడి మీరు మీ కళ్ళు లేవన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మీ కళ్ళు పోగొట్టడానికే అన్నాడు. నేనంట బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను, నేనేమంటలా. చూచువారు, అదిగో ఇది ఎట్లా చెప్పాలి మీకని నేను ఇప్పుడు ఈ వర్తమానం నేను దాని కొరకని ప్రిపేర్ అయ్యా. కొంచెం నేనేమో మరి క్రిందకి రావాల్సి వచ్చింది. ఫోన్ చేసిన వాళ్ళు అందరూ అంటున్నారు 23ని క్రిస్మస్ని మీరు లేరు, ఎక్కడికి వెళ్ళారని అంటున్నారు. కొంతమందికి అసలు క్రిస్మస్ ఫెయిల్ అయిందని నేను అనుకోవట్లా. మన క్రిస్మస్ ఇట్ వాజ్ లిటిల్ బిట్ డిస్టర్బ్డ్ బట్ నాట్ డిస్ట్రాయిడ్ అన్నా అని చెప్పా ఏఆర్ స్టీవెన్సన్ గారితో. చాలా చక్కగా మీరు వివరించారన్న. పాటలు వినిపించాలనుకున్నాం, వినిపించాం. వర్తమానాలు వినిపించాలనుకున్నాం, వినిపించాం, నా వర్తమానంతో సహా. జాన్ మోయిస్ గారు మాట్లాడారు, ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు, ఫిలిప్ మాట్లాడారు, గ్రీటింగ్స్ అందించబడ్డాయి, నేను కూడా మాట్లాడాను. వర్తమానాలు అందినాయి, పాటలు అందినాయి. మన మెయిన్ అక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లలకు గిఫ్ట్లు అందించడం. 97% మందికి అందించాం. మిగిలిన 3% చూస్తున్నాం ఇప్పుడు. మేము పిల్లలం అండి, మాకు గిఫ్ట్ రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. మేము పిల్లలం అండి, మాకు గిఫ్ట్ రాలేదన్నవాళ్ళు ఎవరు లేరా? ఓకే, హోమ్ పిల్లలతో సహా చూపించండి. మన హాస్టల్ పిల్లలు కూడా ఉంటే, గిఫ్ట్ రాని వాళ్ళు ఉంటే. ఓ మీకు అందలేదు కొద్దిమంది. ఓకే, విల్ టేక్ కేర్. ఎక్కడున్నాం మనం? ప్రభు సక్సెస్ చేశారు, అందుకు దేవునికి స్తోత్రం. ఆ గంట తర్వాత కొట్టిన వానే గనక గంట ముందు కొడితే చాలా ఇబ్బంది అయ్యేది. ఆ ఇబ్బంది కలగకుండా సమస్తాన్ని సక్రమంగా జరిగించినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అది అట్లా ఉంచండి. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? చూడని వారు. ఎట్లా వివరించాలి ప్రభువా? చూచున్నట్లు, చూచువారు ఏమైపోయాడంట? గుడ్డివారు కావడానికి. యేసయ్య పుట్టుక కొంతమందిని అందులుగా మార్చిందంట అని ఈ వచనంలో యేసయ్య చెప్పాడు. మళ్ళీ నేను వాళ్ళు చెప్పడం కాదు. క్లోజ్. ఆయన క్లోజ్ చేస్తే ఎవడన్నా ఓపెన్ చేయగలడా? ఇది మామూలు మాట కాదు. క్రిస్మస్లో కిషోర్ చాలా స్ట్రాంగ్ వర్డ్ వాడాడు. వాడి కళ్ళు నేను మోస్తా, ఇక వాడు ఎన్నటికీ చూడలేడు. ఇంత కఠినంగా కూడా ప్రభువు మాట్లాడతాడా అంటే మాట్లాడాడు. ఎవరి దగ్గర? పరిసయ్యులు. ఎందుకో చెప్పనా? వాళ్ళు వాక్యం చదువుతూనే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. యేసయ్యను చదువుతూ, యేసయ్యను గురించి వింటూ, యేసయ్యను చూస్తూ కావాలని యేసయ్యను ధిక్కరిస్తున్నారు. దెన్ జీసస్ సెడ్, యూ లాస్ట్. తెలియని వాడికి నేను చెప్తా, కానీ నీకు అన్నీ తెలిసి కూడా పనిని పాడు చేస్తున్నావు కాబట్టి ఐ విల్ క్లోజ్ యువర్ ఫైల్. ప్రభు చెప్పాడు. ఈరోజు క్రిస్మస్లో నా వర్తమానం ఏంటంటే ఆ జాబితాలో మనం ఉండకూడదు, మీరు ఉండకూడదు. నిన్ను చూచు కనులు, నిన్ను చూచు మనసు, యేసయ్యా నాకియ్య వయ్యా ఏదైనా నాకంతే చాలు. ఇక్కడ ఒక మాట చెప్తాను, అందరు కొంచెం వినండి ప్లీజ్ ప్లీజ్ లిసన్. స్టోరీ పరిసయ్యుల గురించి కదా అన్నది. పరిసయ్యులు అంటే మీకు ఏమనిపిస్తుంది? ఎవరనిపిస్తుంది? హూ ఆర్ దే? ఏమై ఉన్నారు? ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఏముంది? విధానం ఏంటి? వేషధారణ. మమ్మీ చెప్పారు గర్వం. మాకన్నీ
తెలుసు. ఇట్లా యేసయ్య వాళ్ళనే పట్టించాడు. అసలు వాడిని తీసుకొచ్చి మరీ పట్టించాడు. ఎవరిని? వెలివేసినండి. నేను గ్రూపులో చిన్న వాక్యం పెట్టా, పైన ఒకడు ప్రాణం పోగొట్టుకున్నాడని దానికి సరిపడా వాక్యం పెట్టా. ఆ అడ్మిన్ గారు దాన్ని డిలీట్ చేశాడు. నేను చెప్పాను, దానికి పర్సనల్గా పెట్టా, మాస్టారు మీరు డిలీట్ చేసినంత తేలిక కాదు వాక్యాన్ని డిలీట్ చేయటం అంటే, దానికి మీరే బాధ్యులని. వాక్యానికి చోట్లేదండి చాలా చోట్ల. నా ప్రార్థన ఏంటంటే మన క్రిస్మస్లన్నిటిలో వాక్యం ఉండాలి. ఒకళ్ళు ఫోన్ చేశారు, అయ్యా ప్రసన్న కుమార్ గారు ఏం విషయం చెప్పారండి అన్నారు. ప్రసన్న కుమార్ చాలామంది మంచి విషయాలు చెప్పారు. ఆయన ప్రసన్న కుమార్ గారు ఏం మాట్లాడారు. ఏం మాట్లాడారు? ప్రసన్న కుమార్ గారు థాట్ ఎవరన్నా చెప్పండి. అసలు క్రిస్మస్సే, మొదటి క్రిస్మస్సే ప్రతికూల పరిస్థితుల్లో ప్రారంభమైందని చెప్పారు. మనకు క్రొత్త ఏమి? ప్రభువు మాట్లాడతాడు. వాక్యానికి ప్రాముఖ్యత ఉండాలి. యేసయ్యకు ప్రాముఖ్యత అంటే చూస్తావా? చూడకపోతేనంట వచ్చే నష్టం ఏంటో చూసారా? మూయబడుతుంది. ఇప్పుడు మన డానీ ఇక్కడ ఉన్నాడు. డానీ లేనా? ఎంతో కష్టపడుతున్నాడు, వచ్చి పరిచర్య చేస్తున్నాడు. మంచి పిల్లలు ఎక్కడ దొరికితే మన పిల్లలు ఒక పిల్లనిచ్చి పెళ్లి చేద్దామని నాకు కూడా అడిదిరుగు. అందుకే ఈ కోట్లు పెళ్ళి అయ్యేదాకా ఇట్ట కోట్లు వేసి తిరుగుతారు. ఆ తర్వాత నలిగిపోయిందిలే అని ఇటు తిరుగుతారు. ఇటు చూడండి, వాళ్ళ నాన్నగారి కంటికి దెబ్బ తగిలింది. ఏజెన్సీ కదా, అడవుల్లో ఏముంది పాపం, తెల్లగా అయిపోయింది, కన్ను మూసుకుపోయింది, కన్ను పోయింది. దగ్గర చెప్పాలంటే, నానా వదిలేస్తే కన్ను పోద్దు నాన్న, అటు వదిలేయొద్దని నేను పంపించి తీసుకొచ్చాం. ఏదో నాకు కూడా చిన్న నాటు మందు తెలిసి వేయించాం. ఏమైనా ఉపయోగపడిందా? పడితే పడిందని చెప్పు, లేకపోతే పడలేదని చెప్పు. పడిందంట. అది మా అమ్మ చెప్పింది. చాలా బాగా పనిచేస్తుంది. పడింది. ఇంకా క్లియర్ దాన్ని లైన్ చేయడానికి తీసుకొస్తే ఓ మంచి హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. మన పాప ఇక్కడ ఉంది కదా, ఫిలిప్ ఆధ్వర్యంలో చేశారు. ఇప్పుడు కన్ను సెట్ అయింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కూర్చో. చేయకపోతే ఏమయ్యేది చెప్పండి? మూసుకుపోయేది. చెప్పండి, అది అసలు సంగతి. కన్ను పోయేది. కన్ను పోవడం అంటే మామూలు సంగతా? చూడండి, కళ్ళు రెండు లేవండి. ఏం చేస్తాడు పరిశుద్ధరాజు? ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళాలి. చేయటానికి ఏమైనా ఉంటుందా? కళ్ళు పోయినా అనుకుంటున్నారా? మామూలు సంగతి కాదు. పరిసయ్యులతో ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు వాక్యం వింటూనే ఉన్నారు, గ్రహించట్లా. క్రిస్మస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ. నీవు హృదయాన్ని కఠినపరుచుకుంటే దాన్ని లాక్ చేయడానికి నేను వచ్చానన్నాడు ప్రభు. అందులో ఉన్న మాటలు చెప్తున్నా, కాదంటే ఎవరన్నా, ఇఫ్ యూ వాంట్ బి కంట్రవర్షియల్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్గ్యూ విత్ మీ, కమాన్. వాక్యంలో ఉన్నమాట. కళ్ళు మూసుకుపోయిన వాళ్ళేమో తెరవబడి చూడగలుగుతున్నారు, చూచువారేమో తెలుసయ్యా కళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఏ జాబితాలో ఉంటావు? ఎవరిని చూడాలి? మనుష్య కుమారుడైనటువంటి దేవకుమారుడు, లేక దేవకుమారుడై భూలోకానికి మనుష్య కుమారునిగా దిగి వచ్చిన యేసయ్య. జీసస్ వాజ్ 100% Son of God on the face of the earth. And also Jesus is 100% Son of Man. ఆయన 100% జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్ ఈజ్ సన్ ఆఫ్ మ్యాన్. ఆయన దేవకుమారుడు, మనుష్య కుమారుడు. ఎంత శాతం? 100కు. మూసే కళ్ళను మూస్తున్నాడు. ఎవరి చేతుల్లో ఉంది?
రక్షణ అనేది కృప. అది రాజుబాబు గారు చెప్పారే అవసబల్లో. అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుద్దంట? ఎన్నాడైనా చూడానట్టి ఎన్నో వింతలుండు. మన మొవలో పెద్ద చర్చి దగ్గర ఒక ఆయన సోడాలు కొట్టాడు. అంతకుముందు పాలేరుగా చేశాడంట. ఆయన చెప్పిన మాటలో చెప్తున్నా, చచ్చిపోయాడు ఇప్పుడు. ఆ దినాల్లో కారు వేసుకుని బెంగళూరు వెళ్తున్నారంటాడు. నేను కూడా వస్తానండి, బెంగళూరు ఎప్పుడు చూడలేదే, నువ్వెక్కడికి రా అన్నాడు యజమానుడు. నువ్వెక్కడ, పిచ్చగా ఉందా ఏంటి, బెంగళూరు అంటే ఏంటనుకుంటున్నావు రా. అయిపోయింది, వాళ్ళు బయలుదేరారు, బెంగళూరు వెళ్ళిపోయారంట. బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళే లోపు ఈయన ఇంట్లో ఉన్నాడంట. పాలేరు చేసేవాడు. ఇదేంట్రా నువ్వెట్టొచ్చావురా అంటున్నాడంట. ఆయన చెప్పిన స్టోరీ విని నాకు మైండ్ పోయింది ఇప్పటికి కూడా. ఆవిడతో చెప్పి, అమ్మ నేను రావాల్సిందని బతిమలాడుకుని మెల్లగా డిక్కీలో గోనిసాన్ చేసుకుని పడుకున్నాడంట. అంతే. మీలో కొంతమందికి కొంచెం దూరం వెళ్ళటానికి ఆటో ఎక్కమంటే, ఆటోనా, విమానం లేదా? మనసు ఉంటేనండి ఎక్కడికైనా ఆశ్చర్యం. పరలోకం కూడా ఇదే పరిస్థితి. మీలో కొంతమంది, అమ్మో ఈ అమ్మాయి ఎట్టు వచ్చింది పరలోకం, వీడు కూడా వచ్చాడా పరలోకం అనే ఆశ్చర్యాన్ని మీరు చూడబోతున్నారు పరలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. చూచువారు కనులేమో క్లోజ్, లోకానుసారంగా. కళ్ళు లేవనుకుంటున్న వారేమో వెలివేశారా నిన్ను, దా ఆపర్చునిటీ నేను ఇస్తా, అవకాశం లేదా నేను కల్పిస్తా. వాళ్ళకి అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారా, బే లాస్ట్ అని చెప్పాడు యేసయ్య. ఇది కొంచెం అభ్యంతరకరంగా మీకుంటే ఉండొచ్చు. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడంటే క్రిస్మస్లో ఇది మనల్ని మనం జాగ్రత్త పడడానికి. అందుకే ఈ వాక్యాన్ని చదివే, ప్రభువా నా వల్ల ఏమీ కాదయ్యా, నేనేముంది నాయన, కేవలము నీ ఉచితమైన, ఐఎమ్ నథింగ్ లార్డ్, ఐఎమ్ నథింగ్, నేనేమీ కాదు, సున్నానయ్యా. ఎన్నో కన్నులు ఉన్నా యేసయ్యా, సున్నా మనిషిని కొన్నావేమయ్యా. ఎవరంట మనం? అసలు నేను ఎవరినో నీకు తెలుసా అనమాకండి. ఏమనాలి? నాదేముందలేండి అనాలి. అది అనాలంటే ప్రభువు మనలోనికి రావాలి. ఇందాక చెప్పారే వేషధారణ అని ఒకడ, గర్వం అని ఒకడ. ఈ పరిసయ్యులకు ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ మనలో ఉండకుండా ఉండాలి. అప్పుడు మన కన్నులు ప్రభువును చూచే కృపను పొందుతాయి. ప్రభువును చూచే ధన్యత, ప్రభువును చూచే కృప, ప్రభువును చూచే అవకాశం దేవుడు మనకు దయచేయునుగాక. ఇట్టి ఆనందముతో ప్రభువు మనలను నింపునుగాక. దేవుడు మీ దేవుడై ఉండునుగాక. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి. ప్రార్థన చేసుకుందాం. కనులు మూయండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసు స్వామి, నాయనా పరిసయ్యులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసును అనుకుంటున్నారు నాయనా, కానీ వారు పోగొట్టుకున్నారని మీరు మాట్లాడారు. అలా కాకుండా మేము హంబుల్గా మమ్ములను మేమే తగ్గించుకొని మీ పాదములను మొరక్కడానికి, మా వల్ల ఏమీ కాదని మేము గుర్తెరగడానికి, నీ ద్వారా తప్ప మేమేమీ చేయలేమని గమనించడానికి బిడ్డలకు కృప చూపండి. అయ్యా అయ్యా అయ్యా, మీ పాదములు పట్టుకుంటున్నాం. మా బిడ్డలందరినీ నిండారులుగా దీవించండి. నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించను అని రాయబడింది.
బిడ్డలు ప్రభు ఆ క్రీస్తు యేసులో ఉన్న ఆనందమును బహుగా పొందుకొనడానికి కృప చూపి నడిపించి దీవించి వాడుకో. ఎంతమంది దూర ప్రాంతంలో నుండి వచ్చారు, ఎంతమంది ఆశ కలిగి వచ్చారో, ఎంతమంది ఏ విషయాలు ఇక్కడ ఆశపడుతున్నారో, కోరుకుంటున్నారో ప్రతి కోరికను మీరు నెరవేర్చండి. వెలివేయబడిన వానిని సహితము మీరు వెతుక్కుంటా వెళ్ళారుగా. అందరూ వెలివేస్తే మీరు ఆ బిడ్డతో మాట్లాడారుగా. ఈ మధ్యాహ్నం బిడ్డలను చూడండి అయ్యా, ఆశీర్వదించి పరిశుద్ధపరిచి వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పలహారం పంచుతారు మీ కొరకు. ఈలోపు ఒక కానుక పరిచర్య చేస్తారు. పలహారం డిడ్ యూ బ్రింగ్ ఆర్ నాట్? ఉందమ్మా? హలో హలో, పలహారానిక మీరు దేనికి వెళ్తున్నారు? కానుక. ఓకే కిషోర్, పలహారం చిన్నీనా? ఓకే, పలహారం వెళ్ళేటప్పుడు పంచుతాం. భోజనం ఉందిగా? ఓకే రైట్. కానుక పరిచయం చేయని కూర్చోండి. నన్ను ఒకసారి అందరు కూర్చోండి. పిల్లలు, ఇక్కడ కూర్చున్న పిల్లలు, బయట నుండి వచ్చిన పిల్లలు ఎవరికైనా క్రిస్మస్ గిఫ్ట్ అందలేదా? అలాంటి పిల్లలు ఉంటే చేయి చూపించండి, లేకపోతే లేచి నిలబడండి. అందరికి అందింది, సంతోషం. మీరంతా మంచి బిడ్డలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏమండి? సంతృప్తితో కూడిన దేవుని భక్తి. ఈరోజు మనందరికీ, మీ అందరికీ ప్రియులు సుధీర్ మాస్టర్ గారు, మేడం గారు క్రిస్మస్ విందును ఏర్పాటు చేశారు. వారిరువురిని సంఘమంతటి పక్షముగా అభినందిస్తున్నాం. దయచేసి లేచి నిలబడతారు మాస్టర్ ఒకసారి? ఉన్నారా మేడం గారు? సహజంగా ఎక్కడ కనబడరు మాస్టారు. మేడం గారు కూడా లేవండి ఒకసారి. ఒక మాట చెప్తా సుధీర్ గారి గురించి. భోజనం ఓకే, దేవుడు వారిని ఆశీర్వదించారు. అయితే విషయం ఏంటంటే, ఈ పరిసర ప్రాంత బీద బిడ్డలకు గడిచిన ఒక 20 ఏళ్ళుగా, నేను అనుకోవడం 20 ఏళ్ళు కాకపోయినా 15 ఏళ్ళుగా ట్యూషన్ చెప్పారు. ఆయన చెప్పారు 10 ఏళ్ళు. ఇప్పుడు మాస్టర్ని పెట్టి చెప్పిస్తున్నారు. కొద్దిగాతి ఫీజు తీసుకున్న పిల్లలను ఒక చోట ఉంచడం అంటే మామూలు సంగతి కాదు. వారిని ఈ పక్షంగా అభినందిస్తున్నాను. వారి తల్లిదండ్రులను బట్టి, అత్తమామలను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది డెలిషియస్ ఫుడ్. దానికంటే ముఖ్యంగా మీ యొక్క మరి ట్యూషన్ను బట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. యూ మే బీ సీటెడ్ ప్లీజ్. కొట్టండి కొట్టండి గట్టిగా. కృప అండ్ హస్బెండ్ మ్యారేజ్ డే, ప్లీజ్ కమ్. కేకులు తెచ్చారు. కృప మరి స్కూల్లో చక్కగా మరి పనిచేస్తుంది, హెల్ప్ చేస్తుంది. పిల్ల, ఇంకొక పిల్ల మన పావని ఆల్సో హెల్పింగ్. పావని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఎస్తేరు చక్కగా పనిచేస్తుంది. ఎస్తేరును కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను, తన భర్తను కూడా దీవించాలని ప్రార్థన చేయండి. రండి రండి. ఎనీబడి హ్యాస్ వెడ్డింగ్ యానివర్సరీ? రమణ గారు వచ్చారు. విలేకరుగా మాత్రమే కాకుండా శ్రేయోభిలాషిగా వారికి ధన్యవాదాలు. రండి రండి. పుట్టినరోజు పలహారం అంటే కేక్ అనుకుంటున్నాను. పైన గిఫ్ట్ల దగ్గర కేక్స్ ఉన్నాయి. సంబడి గో అండ్ బ్రింగ్. ఎవరన్నా శ్రద్ధ తీసుకోండి. నాని ఎక్కడున్నామమ్మా? కారులో తాళం ఉంది, తీసుకొస్తే కారు తీసుకెళ్ళి. వాడు ఉన్నాడా? మన సూడియన్ రమన్. కృప రానా? కృప భర్త పైకి ఎక్కయ్యా. వీళ్ళిద్దరూ. ఎనీబడి హ్యాస్ ఏ పుట్టినరోజు బర్త్డే? ఏమండి? అది పోయినది.
కానుక పరిచర్య చేస్తున్నాం. తీయండి, నేను ప్రార్థన చేస్తాను మీ కానుక కొరకు. బలమైన కానుకలు బయటకు తీయండి. హల్లెలూయ, హల్లెలూయ. తర్వాత చూద్దరు కానీ తీయండి, కానుక తీయండి. మీ కుడి చేతిలో పెట్టుకోండి. తీసుకొస్తావా? చూసాంగా పొద్దున మనం. ఏంట్రా కేకులు రా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రభువా ఈ బిడ్డలను బహుగా దీవించండి, వారి బిడ్డలిద్దరిని దీవించండి, మీ రెక్కల క్రింద భద్రపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పట్టుకోండి, చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. రాయ్యా, ఆవిడికి పెట్టు. నువ్వు ఆయనకి పెట్టమ్మా. నువ్వు ఆగరా, పెట్టు వాళ్ళిద్దరికి. ఆమెకు పెట్టు ముందు, నేను పెడతాను వీళ్ళిద్దరికి. నువ్వు కూడా పెట్టమ్మా ఆయనకి. హల్లెలూయ. గట్టి కొట్టండి చప్పట్లు ఒకసారి. ప్రభు ఆ బిడ్డలిద్దరికి దీర్ఘాయువును సుఖజీవుతో కూడిన వత్సరాలు, తగిన సమయం మంచి కోడండ్రను దయచేయండి. బిడ్డలిద్దరు విద్యావంతులు కావడానికి, వ్యాపారవేత్తలు కావడానికి కృప చూపు. విశ్వాసములో తొలగిపోకుండడానికి సహాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మీరు రోజు బైబిల్ చదవండి, పాట పాడుకుని ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. కేక్ పెడతారా పెట్టరా అన్నాడు, చూస్తున్నాడు. ఓ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ద్రాక్షలు ఇచ్చేయండి, ఇచ్చేయండి. అరటిపళ్ళు కూడా తీసి తల ఒకటి ఇవ్వండి. కానుక పరిచర్య చక్కగా పాడేవాళ్ళు ఉన్నారా? మీలో ఎవరైనా సన్నుతింతుమో ప్రభువు పాడగలరా? సన్నుతింతు మో ప్రభో. సునాయనా నరరనా తీసి ఉన్నాను. సన్నుతింతు మా అక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపలో కొన్ని అచీవ్మెంట్స్ ఏంటంటే, కిషోర్ గారి పాప అమెరికాలో ఎంఎస్ అయిపోయింది. ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. అంతకుముందే చాలామంది అయిపోయింది. మరి ఈ సంవత్సరం కొద్దిమంది అమెరికా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఆ బిడ్డల కొరకు. కిషోర్ గారి తమ్ముడి కుమారుడు, అంతేనా? కాదు, కిషోర్ గారి కుమారుడే ఇంగ్లాండ్ వెళ్ళారు ఆ బిడ్డ కొరకు. మన పిల్లలు అక్కడ ఉన్నారు, ఆ బిడ్డలందరూ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. పాడగలవా నాన్న అది? లేకపోతే నీకు వచ్చింది పాడు. సన్నుతింతుము పాడు, పర్లేదు పాడు. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా. కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా. నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా. పాతక జనరక్షకా పతిత పావన నామకా.
पतित पावन नामका सन्नुतिन्तुमो प्रभो सदमलमगु भक्तितो सन्नुतिन्तुमो प्रभो सदमलमगु भक्तितो प्रेमतत्त्वबोधका क्षेमदातनीवेगा प्रेमतत्त्वबोधका क्षेमदातनीवेगा कामितफलदायका स्वामी येसुनायका कामितफलदायका स्वामी येसुनायका सन्नुतिन्तुमो प्रभो सदमलमगु भक्तितो హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఎనీ అనౌన్స్మెంట్స్ ప్లీజ్? దయచేసి వినండి. నేను ఆ ప్రోగ్రామ్ షీట్ ఇవ్వండి, చదువుతాను, ముగించేస్తాను. ఒక్క చిన్న పని మీతో చేయించాలని నాకు ఆశ కలిగింది. అదేంటో చెప్పనా? మీరు ఒక్క యాపిల్ కొని మీ దగ్గర ఉన్నటువంటి చిన్న గిఫ్ట్ ఏదైనా ఒక్క 100 రూపాయలైనా పర్వాలేదు, మీ ఏరియాలో అవసరం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి, యేసయ్య రక్షకుడమ్మా, విమోచకుడమ్మా, ప్రభువు నమ్ముకమ్మా, ప్రార్థన చేసుకోమని చెప్పి, ఒకవేళ ఆల్రెడీ ప్రభువు నమ్ముకున్నవారైతే వారితో మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి, ఇక మీకు ఉన్నదాన్ని బట్టి మగాళ్ళు వృద్ధులైతే చిన్న లుంగి కానీ పంచి కానీ, చేయగలిగితే పంచి షర్ట్ కానీ, వృద్ధులైతే చీర కానీ, స్త్రీలు ఒక్కటి చిన్నది యాపిల్ ప్లస్ గిఫ్ట్, ఇక అవన్నీ కొనలేను అనుకుంటే ఒక 100 రూపాయలు కనీసం వాళ్ళ చేతిలో పెట్టి, యేసు ప్రభువు భూలోకంలో పుట్టాడు, అందుకు కారణంగా ఈ పనిని చేస్తున్నానని మీరు చేయాలనేది నా కోరిక. యాజ్ అవర్ బిలీవర్స్, మన బిలీవర్స్గా చేస్తారా? ఊరిని తలకాయ ఇవ్వకుండా చేతులు వద్దులే. చేస్తారా? హల్లెలూయా. చేస్తామన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గిఫ్ట్ల విషయం ఏంటంటే పిల్లలకి ఇచ్చాం, పిల్లలందరికీ ఇచ్చాం, పెద్దలకి వృద్ధులకి మళ్ళా చీర తెస్తున్నారు, ఎక్కడో గుజరాత్ నుంచి తెప్పిస్తున్నాం. అది మీకు 1వ తారీఖు లేక 31 రాత్రి మరి ఎప్పుడో నాకు తెలియదు, అక్కడ పెద్ద చర్చ్ కాడ అందజేస్తాం. నా కోరిక ఏంటంటే మన విశ్వాసుల వరకు జామ మొక్క ఇవ్వాలని ఈ సంవత్సరం. అది ఇంకా ప్లాన్ చేయలేదు, బట్ వీ విల్ డూ దట్. ఒక్క బిడ్డకు నిరుడు ఏమి ఇచ్చామని చెప్పండి? నిరుడైనా ముందటేడా? మామిడి మొక్క ఇచ్చాం. ఎంతమంది మామిడి మొక్కలు బ్రతికి ఇంకా ఎదుగుతున్నాయి, కాయలు కాస్తున్నాయి అని అడగట్లా నేను. ఎంతమంది దగ్గర మామిడి మొక్కలు ఉన్నాయి మీరు పెట్టిన మొక్కలు? ఆమెని ఒక్క మొక్క కూడా లేదంట. ఆమెని నిర్మలమ్మ గారు, రాణేమ్మ గారు, ప్రసాద్ గారు, సునాయన 3, 4, 250 మొక్కలు కొనుక్కొచ్చా. ఈ సంగతి ఏంటో తేల్చకుండా మిమ్మల్ని వదిలిపెట్టాం. మాకు ఇచ్చారండి, దాన్ని మేము కాపు కాయలేకపోయామన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. మీరు నిజం చెప్పట్లా. అయితే ఈ సంవత్సరం ఒక పని చేస్తాను, నా బైబిల్లో రాసుకుని ఇస్తాం మొక్కలు. నా కోరిక ఏంటంటే మీరు చెట్లు పెట్టాలి, మీరు చెట్లు పెట్టాలి, మీ బిడ్డలు వాటిని తినాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్. పరిశుద్ధుడా, మా బిడ్డలందరినీ నిండారులుగా దీవించండి నాయన. ఫలించాలి, బహుగా ఫలించాలి, నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, శ్రేష్టమైన బిడ్డలుగా బ్రతకాలి, ఆశీర్వాదములతో నింపబడాలి. అట్టి కృప మా బిడ్డలకు దయచేయండి.
వారి బిడ్డలను దీవించండి, బిడ్డలను దీవించండి. 2024 అంతా కాచి కాపాడుతున్నారు, స్తోత్రాలు. 25లోనికి ప్రవేశించడానికి కృప చూపు. ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, సమృద్ధి, సమాధానం, కృప, పరిశుద్ధత, అభిషేకం, ఆనందం, అనుగ్రహం బిడ్డలకు దయచేయండి. అన్ని విషయాలు, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జయము దయచేయండి. ఆత్మీయమైన విషయంలో అంతస్తు దయచేయండి. వివాహ విషయాల్లో గొప్ప కార్యములు జరిగించమని, ప్రాణాపాయములు లేకుండా సహాయం చేయండి. అకాల మరణములను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం, కీడు లేకుండా తప్పించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమృద్ధి, సమాధానం ప్రియులారా కూడిన మనకు భూలోకములో ఉన్న పరిశుద్ధులందరికీ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు, ప్రభుకి స్తోత్రాలు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. We wish you happy Christmas. We wish you Merry Christmas. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు మన కొరకు బెత్లెహేములో పుట్టెను, క్రీస్తు మన కొరకు మొవ్వలో పుట్టెను. హల్లెలూయా. ఫిలిప్ అంకుల్ గారు జై చెప్తారు. బలో క్రీస్తు మహారాజుకు, త్వరలో రానున్న మెస్సియాకు, పరిశుద్ధాత్మనిచ్చు వారికి, పరలోక రాజ్యం చేర్చు వారికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. మీలో చాలామంది క్రిస్మస్ కానుక బలంగా ఇచ్చారు. 1000 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు. ప్రభు మన క్రిస్మస్ అంతటిని అప్పు లేకుండా నడిపించారు. అందుకు మహిమ దేవునికి కలుగునుగాక. మీరు సహాయం చేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. భోజనం చేయండి. పిల్లలు మరి మీ కొరకు ఇక్కడ కేక్ ఉంచబడింది. కేక్ తినాలనుకున్న వారు రండి. దగ్గు లేకుండా ఉన్నవాళ్ళు కేక్ తీసుకోండి. మేము కూడా పిల్లలం కాకపోయినా తినాలనిపిస్తుందండి అన్నవాళ్ళు కూడా వచ్చి తినండి. గాడ్ బ్లెస్ యూ. మీరు పని చేసుకుంటూ ఉండండి, మీకు ప్రోగ్రాం వినిపిస్తాను. 24 ఈ రాత్రి చిన్న కూడిక తెలుసుగా మీకు. మన ప్రియులు తిమోతి గారి ఆధ్వర్యంలో హోటల్ కృష్ణ గారి ఇంటి వద్ద జరుగుతుంది. అక్కడ చిన్న మందిరం ఉంది. నరసన్నపాలెం రోడ్లో ఆ చిన్న మందిరంలో మరి ఇక్కడ బీసీ కాలనీ పిల్లలందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అక్కడ మీకు ఆరాధన. ఇది అందరికీ కాదు, లోకల్ విశ్వాసులకు ఆహ్వానం. రేపు 25 26 కాజలో. హలో దయచేసి వినండి. రేపు మీరందరూ కాజ రావాలి. చెప్పండి ఎక్కడికి? కాజా. ఎందుకు? కరుణాకర్ గారి క్రిస్మస్. చెప్పండి ఎక్కడ? సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది రావాలి. రైట్. కరుణాకర్ గారు నేను వేరు కాదు, మనమంతా ఒకటే, ఒకే ఆత్మ, శరీరాలే వేరు. 27 చుట్టూర్పు పాస్టర్ ఎస్ మోషే గారు సేమ్. 29 అయ్యంకి బ్రదర్ పండు సేమ్. మీరందరూ రావాలి. 30 సహవాస ఐపీసీ సిద్ధపాటు కూడిక మాయ్ వచ్చి పిల్లలందరూ కేక్ కోసి పెట్టండి. 31 ఐపీసీ చర్చ్. 1వ తారీఖు నూతన సంవత్సర ఆరాధన. 5వ తారీఖు నేను వేరే చోట ఎక్కడో ఇచ్చాను. ఎట్లా కాదు మీరు లైన్లో నిలబడాలి. రెండమ్మా ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చి వీళ్ళ కేక్ కోసి పెట్టి నేను అటు ప్రార్థన చేయడానికి నేను అటు వస్తాను. ఇప్పుడు మీతో పాటు వచ్చిన పిల్లలు ఎవరమ్మా? కుమార్ అక్కడితో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరు పెద్దబ్బాయి పిల్లలా? వెల్కమ్ టు ది యేసే జవాబు పరిచర్యలు.
మోతి గారు అక్కడ పరిచర్య చేస్తున్నారు కదా, అక్కడ పని ప్రారంభిస్తున్నారు. మీరంతా రావాలనుకున్న వాళ్ళు, యాక్టివ్గా పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చి హెల్ప్ చేయండి.